ఈరోజు మన పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు సంతోషించదగ్గ విషయము మన అదృష్టము. ఎందుకంటే పిల్లల్లో మంచి నడవడిక, పరీక్షలు అంటే భయాన్ని పోగొట్టే సదుద్దేశంతో జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులైనటువంటి గవర్నర్లు డాక్టర్ బ్రహ్మారెడ్డి సార్ గారు మన పాఠశాలకు మనం ఇన్వైట్ చేయకుండా కూడా వారే మన పాఠశాలను సందర్శించడం జరిగినందుకు మనము ఎంతో అదృష్టవంతులము. ఈ కార్యక్రమానికి ముందుగా సార్ గారికి వెల్కమ్ చెప్తూ, అదేవిధంగా జేవీవి సభ్యులైనటువంటి జేవీవి అంటే జన విజ్ఞాన వేదిక, దాని గురించి ఇంట్రడక్షన్ లోనే మన గోపి సార్ క్లియర్ గా వివరించడం జరిగింది. సభ్యులైనటువంటి డాక్టర్ ఇస్మాయిల్ గారికి, మంజు భాషా గారికి, శంకర్రావు గారికి. శంకర్రావు మన స్థానికుడే, సార్ వాళ్ళు కర్నూలు జిల్లా గుప్తి వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. అదేవిధంగా రామలక్ష్మణయ్య గారికి స్వాగతం. అదేవిధంగా మన పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా స్వాగతం. విద్యార్థులకు శుభాకాంక్షలు. మనలో గందరగోళానికి లోను కాకుండా, విపరీతమైనటువంటి ఒత్తిడికి లోను కాకుండా పరీక్షల్ని ప్రశాంతంగా రాసి ఈ 40 రోజుల టైంని, సమయాన్ని ఏ విధంగా మీరు సద్వినియోగం చేసుకుని మీరు పరీక్షల్లో అత్యుత్తమైనటువంటి విజయాలు ఏ విధంగా సాధించాలని చెప్పేసి ఒక చక్కని ప్రణాళిక మీకు ఇవ్వడానికి ఇక్కడ పెద్దలు సిద్ధమై ఉన్నారు. నిన్న తాడిపత్రిలో ప్రకాశం పంతులు హై స్కూల్ అనేటువంటి ఒక పెద్ద హై స్కూల్లో అక్కడ ఉన్నటువంటి మిత్రులు సేతురెడ్డి గారు ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే నేను చూశాను. నాకు చూసిన తర్వాత ఏమనిపించిందంటే, అది ప్రభుత్వ పాఠశాల, నిజంగా నేను ఆచరిస్తారేమో అనేటువంటి ఒక ఆలోచన ఉంది. కానీ ఆ స్కూల్ని సందర్శించిన తర్వాత నాకేమర్థమైపోయిందంటే, అత్యంత పేదరికంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు పంపించేటువంటి ఆ విద్యార్థులు ఆ పాఠశాలలో 575-580 మార్కులు సాధించినటువంటి ప్రతిభ ఆ స్కూల్లో ఉన్నారని చెప్పి చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. అది కూడా గవర్నమెంట్ పాఠశాల కావడం అది అత్యంత నాకు అర్థమైనటువంటి అంశం ఏంటంటే, ప్రతిభ ఉన్నటువంటి విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్ అయినా ఎక్కడైనా కూడా వాళ్ళు విద్యార్థులు వాళ్ళ ప్రతిభను కనబరిచి ఆ స్కూల్కే కాదు ఆ మండలానికి కూడా పేరు తెచ్చినటువంటి గొప్ప వాళ్ళుగా ఉన్నారు. మీరు ఇప్పుడు గనక ఒక పరిశీలన కనుక చేస్తే, ఇప్పుడు ఉన్నటువంటి టాప్ ర్యాంక్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి మంచి పొజిషన్ లో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చినటువంటి వారే. కాకపోతే మనకు ఒక అపోహ ఉంది. ఏముందంటే, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు అల్లరి చేస్తారు, మాటినరు, అసలు వీళ్ళు ఏమి సారని చెప్పేసి ఒక ఆలోచన మన మీద ఉంది. ఆ ప్రతిభ, ఆ రకమైనటువంటి ఒక అపవాదం ఉంది. అందుకనే నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు మీ యొక్క ఆలోచన విధానాన్ని, పెద్దలు చెప్పేటువంటి విషయాన్ని మీరు క్షుణ్ణంగా బాగా విని జాగ్రత్తగా అర్థం చేసుకునేసి వాటిని గనక మీరు అమలు చేస్తే ఈ 40 రోజుల్లో మీరు చక్కని ఫలితాన్ని సాధించగలరు. ఒక 2 మాటలు నేను మాట్లాడేసి పెద్దలు బ్రహ్మారెడ్డి సార్ గారిని మాట్లాడడానికి అవకాశం కల్పిస్తారు, మాట్లాడతారు. పెద్దయినా ఏడుపు వచ్చే పరిస్థితి వచ్చినా కూడా నవ్వగలిగి ఉండాలి. టీచర్ల గొప్పతనం గురించి చెప్తాను. నాకు హై స్కూల్లో చదువు చెప్పిన ఒక టీచరు ఈ మధ్య మా ఊరు వెళ్తే కనపడ్డాడు. చాలా పెద్ద వయసు. మాదేముందిరా టీచర్లమే, వాడికేసిన నిచ్చర్ లాంటి వాళ్ళమే, ఇలాంటి వాళ్ళందరూ పైకి ఎక్కిపోతూ ఉంటారు. నేను డాక్టర్ని అయినా, కొంతమంది ఇంజనీర్లు అయినారు, కొంతమంది పెద్ద పెద్ద ప్రొఫెసర్లు అయినారు, మీరు పైకి పోతూ ఉంటారు. మేము ఇక్కడే గోడ దగ్గరే ఉంటాము.
అని అన్నాడు ఆయన. నేనేమన్నానంటే, అక్కడ నిచ్చెన ఉంది కాబట్టి మేము ఎక్కినాం సార్, నిచ్చెన లేదనుకో. నిచ్చెన అంటే తెలుసా? గుడ్. నిచ్చెన ఉంది కాబట్టి మేము ఎక్కినాము, నిచ్చెనే లేకపోతే మేము ఇక్కడే ఉండేవాళ్ళం సార్. నిచ్చెన గొప్పది, అది లేకపోతే పైకి ఎక్కలేదు. నిచ్చెన కూడా నేను కూడా పైకి వస్తామని కూర్చుంటే ఇంక మనం ఎక్కేది ఎట్లా? కాబట్టి నిచ్చెన పని నిచ్చెన చేయాలి సార్. మీ వల్ల మేము గొప్ప వాళ్ళమైనాం, ఇది లేకపోతే మేము అసలు తయారై ఉండాలి కాదు. కాబట్టి టీచర్ గొప్పవాళ్ళు. ఇప్పుడు మన టీచర్లు ఉన్నారు, ఆయన కూర్చొని ఆయన గుర్తులో నడిచిపోతా ఉంటే సడన్ గా ఒకతను ఎదురవుతాడు, ఒక మంచి ఆఫీసర్, నమస్కారం పెట్టు, ఎవరు ఆయన ఉంటాడు. నేను సార్ నాకు చదువు చెప్పినారు సార్ హై స్కూల్లో మీరు అంటాడు. మస్తు మందికి చెప్పాను చదువు, ఎక్కడ గుర్తులేదు అంతమంది సార్కి, గుర్తులేదా నాకనే. నేను ఇప్పుడు ఐఏఎస్ చదివి కలెక్టర్ అయినా, నువ్వు చెప్పిన చదువుకుండా అయినా సార్ నేను ఇట్లా అన్నప్పుడు ఆ టీచర్కి సంతోషం కలుగుద్దా లేదా? టీచర్ గొప్పవాడే కదా, వాళ్ళు మీకోసమే కదా మాట్లాడతారు, మిమ్మల్ని బాగు చేయడానికి కదా మాట్లాడతారు. మీకేమన్నా సలహా ఇస్తే మీరు బాగుపడాలని కోరికతోనే కదా చేస్తారు. ఒక అద్భుతమైన టీచర్ కదా నేను చెప్తా, జాగ్రత్తగా వినండి. మీకు ఎవరికైనా వాచ్ ఉందా? చేతులకు ఎవరైనా వాచ్ పెట్టుకొని వచ్చారా? మీకు వాచ్ చేయండి సార్. ఏముంటారు ఇది వాచ్ అంటే. ఒకసారి పిల్లోడు, మీలాంటి పిల్లోడు, వాడికి సొంతంగా వాచ్ లేదు, వాళ్ళ అన్న దుబాయ్లో పనిచేస్తాడు, వాడు ఈ మధ్య వచ్చాడు, వాడి చేతికి వాచ్ ఉంది. సరదా పడ్డాడు, నా చేతికి పెట్టాను నాని. ఆ వాచ్ తీసి చేతికి పెట్టాడు. ఒక్కసారిలో నా క్లాస్మేట్స్ అందరికీ చూపిద్దామని కోరిక కలిగిందాడు. నిమిషం దాన్ని చూసుకుంటా ఉన్నాడు. స్కూల్కి వచ్చాడు, అందరికీ ఏం రానికి వాచ్ ఎప్పుడు ఇచ్చినాడు, మా అన్న ఇచ్చినాడనే అందరికి చూపించుకుంటా ఉన్నాడు. ఇక మధ్యాహ్నం 12 గంటలు దాటింది. మధ్యాహ్నం భోజనం పెడతారు కదా, ఎన్ని గంటలకు పెడతారు? 12:20. ఆ టైంకి నేను చేతులు కడుక్కొని తినాలా, వాచ్ తీసి డస్క్ మీద బ్యాగ్ ఉంటే బ్యాగ్ మీద పెట్టాడు. మనోళ్ళ దగ్గర ఎక్కడికి పోతుందని చేతులు కడుక్కొని భోజనం చేసి వచ్చేటోడికి వాచ్ లేదు. ఏమైంది వాచ్? ఏమైందిరా? ఎవడో కొట్టేశాడు. ఎవడో మన క్లాస్మేట్ ఎవడో తీసుకుంటాడు, సరదా తీసుకుంటాడు, దొంగ కాదు వాడు. ఏమో వాచ్ పెట్టుకుని నేను కూడా పెట్టుకుని చూద్దామని కోరిక వెళ్ళిపోతుంది వాడికి. వాచ్ పోయింది. టీచర్ వచ్చాడు, మన సార్, ఈసారి వచ్చాడు, హెడ్ మాస్టర్ సార్. ఆయన దగ్గరికి పోయి ముత్తుకున్నాడు, సార్ నా వాచ్ పోయింది సార్. ఎక్కడ పోయింది అంటే, అన్నం తినడానికి పోయినాను సార్, వాచ్ తీసేట్టు పెట్టిపోయినా, వచ్చేటప్పుడు పోయింది సార్ అని. ఆయనకు అర్థమైపోయింది, ఈ పిల్లల్లో ఈ 40-30 మంది పిల్లలు ఎవడో తీశాడు. ఇప్పుడు సంచులన్నీ ఎతికితే దొరుకుతుందా దొరకదా? కానీ ఎవడి బ్యాగులో దొరికితే వాడిని దొంగ అంటారు. అంటారా? ఇప్పుడు దొంగని ముద్ర పడుతుందా లేదా? ఆ స్కూల్లో వాడు చదివినంతకాలం వాడిని దొంగ అని అంటారు కదా, అవునా కదా? అందుకని సార్ ఏం చేశారంటే, అరే మీ బ్యాగులన్నీ గోడ పక్కన వరుసగా పెట్టరా అన్నాడు. అందరు 30 మంది బ్యాగులు వరుసగా పెట్టించాడు. ఎవరి బ్యాగ్ ఎక్కడ పెట్టారు ఆయనకేం తెలియదు, అన్ని వరుసగా ఉన్నాయి. మీరందరూ ఇట్లా అన్నాడు. ఈ గోడ దగ్గర వరుసగా నిలబడండి అన్నాడు. గోడ పక్క ముఖం పెట్టి నిలబడండి అన్నాడు. నా పక్క చూడకూడదు అన్నాడు ఆయన. మీ జేబులో చేతిగుడ్డు ఉందని తీయండి అన్నాడు. ఇట్లాంటి కళ్ళకు కట్టుకుని అన్నాడు. మొత్తం కళ్ళకు గంత కట్టించాడు.
ఒకవేళ గుడ్డలు ఎవరైనా లేవని చేతి గుడ్డలు లేవంటే బయటకు పోమన్నాడు. చేతి గుడ్డలు లేవని బయటికి పంపాడు, చేతి గుడ్డలను గంతలు కట్టించాడు, గోడ పక్క తెలియమన్నాడు. ఈయన కూడా గంత కట్టుకున్నాడు. సార్ కూడా అన్ని సంచులు ఎత్తుకుంటే మొదలు పెట్టాడు. అంటే కళ్ళు కనపడదు ఆయన కూడా. ఒక సంచిలో వాచి దొరికింది, అది తెచ్చి టేబుల్లో పెట్టాడు. టేబుల్లో పెట్టి అప్పుడు గంత తీశాడు. వీళ్ళందరినీ ఖర్చు తీసేసుకొని రండి అన్నారు. అరే నీ వాచి ఇదేనా అని అడిగాడు. పోగొట్టుకుని ఇదే సార్ అన్నాడు. కూర్చోకండి అని, ఇంత ఖరీదైంది స్కూల్లో పెట్టుకోరా అక్కడే, ఒకవేళ వస్తే జేబులో పెట్టుకొని బయట పెట్టాలని చెప్పి ఆ రోజు అది క్లోజ్ అయింది. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయి. ఎవరు కనిపెట్టి చెప్తారా మీరు? రా మీకేమన్నా